వెల్కమ్ టు నవతరంగాలు. నేను మీ బండి మొగిలన్న. సమాజంలో అందరూ సమానమేమని ప్రజాస్వామ్యం చెప్తుంటే, మాకు మాత్రం సనాతన ధర్మంలో బానిసత్వమే అద్భుతంగా ఉందన్న సోయిలో మహిళా లోకం ఉంది. కొంతమంది మహిళలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని, మరికొంతమంది మహిళలు ఆమెన్ అని, మరికొంతమంది మహిళలు హే హల్లా అని వారు కూర్చున్న చోటనే మరి వారి యొక్క సమాధిగా మార్చుకుంటున్నారు. రామాయణంలో రాముడు తన భార్యను సీతను అరణ్యాలకు పంపిన రాముడు మహిళా లోకానికి ఆదర్శమని, ఆదర్శప్రాయుడని ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి. మహిళా సాధికారతకి 7 దశాబ్దాలుగా దూరంగా నెట్టివేయబడ్డ ధర్మం మరి మహిళలకు ఎలా పవిత్రమైందో వారికే తెలియాలి. మహిళలు చదువుకోవాలని ఒక మహా ఉద్యమం చేసిన మరి మహిళలకు అక్షర జ్ఞానాన్ని ఆయుధంగా అందించిన సావిత్రిబాయి పూలే స్ఫూర్తి మహిళా లోకంలో పూర్తిగా కొరబడింది. మరి ఎప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. మహిళా సాధికారికత కోసం మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వకపోతే ఈ పార్లమెంటులో నేను మంత్రిగా కొనసాగలేనని రాజీనామా చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు మహిళలకు ఇంకెప్పుడు అర్థమవుతాయి? మహిళలు ఎప్పుడు ఇంకా వంట పట్టించుకుంటారు? కులం పేరుతో అవమానాలు అనుభవిస్తున్న మహిళలే జై శ్రీరామ్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారంటే ప్రజాస్వామ్య నాశనాన్ని మహిళా లోకం కోరుకోవడం కాక మరేమవుతుందో? పార్లమెంటులో పాలన కొనసాగిస్తున్న మహిళా ప్రజాప్రతినిధులే మరి దీనికి సమాధానం చెప్పాలి. సనాతన ధర్మం ప్రకారం మహిళలకు పాలించే హక్కు కానీ, మరి చదువుకునే హక్కు కానీ, అధికారం చెలాయించే హక్కు కానీ, మరి మెడలో ఆభరణాలు ధరించే హక్కు కానీ, మరి అధికారం కానీ లేదు. మరి ఈ అవకాశాలు మహిళలకు ఎవరిచ్చారన్న ఇంకిత జ్ఞానం లేకపోతే ఎవరు మార్చాలి వీళ్ళను? ఇంకా ఎంతమంది మహిళలు మరి సాధికారత కోసం చావాలి? సనాతన ధర్మం ప్రకారంగా అంటరానితనంతో జీవిస్తున్న వారిని హత్యలు, మానభంగాలు ఏమి చేసినా ధర్మం ప్రకారం తప్పులేదని మన సనాతన ధర్మం చెప్తున్నది. కానీ మహిళను కొట్టినా కానీ, మాటలు తిట్టినా కానీ, అత్యాచారం చేసినా, ఇంకే విధంగా వేధించినా చట్ట ప్రకారం శిక్షలు వేయాలని రాజ్యాంగం చెప్తుంది. మరి దేశ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులున్నా కంచె నాటినట్టు చట్టం పనిచేస్తున్నది. మరి ఆడ మగ అందరినీ సమాన న్యాయం చేస్తున్న, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తున్న విచ్ఛిన్నకారులకు మహిళా లోకం దన్నుగా ఉన్నారంటే చదువుకోని వారిలో మరి అజ్ఞానం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో అనేక వాణిజ్య కంపెనీలకు సిఇఓలుగా పనిచేస్తున్న మహిళలకు ధర్మం ప్రకారం కాకుండా జ్ఞానం ప్రకారమే ఉపాధి దొరుకుతుందన్న విషయము మరి మహిళా లోకం మరవరాదు.